కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా రామకృష్ణ సార్ క్యాప్చర్. ఆ టైంలో మనకి ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ మేడం ఉషాబాల మేడం అని ఒక 2-3 years ఇక్కడ వర్క్ చేసినారు. ఈ బిల్డింగ్ లేకుండే అప్పుడు అక్కడ పాత బిల్డింగ్ మాత్రమే ఉండే. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా గత 10 సంవత్సరాల నుంచి కాశీలోనే ఉంటున్నారు. ప్రతిరోజు కాశీ విశ్వనాథుని దర్శనం కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు మేము వెళ్ళినప్పుడు కూడా కలిసిన మేడం పడడానికి చదువు, ఆ తర్వాత 2వ కారణం చదువు, 3వ కారణం చదువే. వెరీ గుడ్. అందుకోసమే చదువు అంటే మామూలుగా మనం ఏది పాస్ అయ్యి 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి కావడం కాదు. చదువుతో పాటు మంచి సంస్కారం తీసుకొని భారతదేశం వాళ్ళు అన్ని రంగాలలో ముందున్నారు. ఇప్పుడు మన సప్పలు కొట్టినట్టే కష్టపడి ఈరోజు మీ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా మీ ముందు కూర్చున్నాడు. అంటే మల్లెక్క చదువుకునే కదా, మల్లెక్క కాకుండా మనం విని ఉంటుంది. మనకంటే గొప్పగా చదువుకునే వచ్చింది. అందుకోసం ఒకసారి బాగా గట్టిగా చెప్పలు కొట్టాలి. అలాగే కార్యక్రమం ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా నేను సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. మనోడు వచ్చింది ఉంటాం, ఇంటికి పోతాం కదా, స్కూల్కి నుంచి పోతామా? స్కూల్కి నుంచి పోగానే ఎవరైతే గట్టిగా 600/600 చెప్తున్నారో వాళ్ళకి వస్తాయి. చెప్పకుండా రావు మీ ఇష్టం, చెప్పకుంటే రావు మీ ఇష్టం. నెగటివ్ పార్టీ సార్ నేను చెప్తున్నా, మీ మీద మొత్తం టీచింగ్ స్టాఫ్ మీద కాన్ఫిడెన్స్ ఉంది, స్టూడెంట్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా ఇంకొక 10,000 మన జేబు ఖాళీ చేస్తారు. మొత్తం 25,000 ఇస్తాం. మీరు ఒకసారి గట్టిగా చెప్పాలి కొడుతున్నారు. మీకు ఒక ధైర్యం వచ్చింది, నాకు అర్థమైంది. మీ ఫేస్ ఫీలింగ్ చూస్తే 10th క్లాస్ లో అర్థమైంది. ఆహా కొట్టాలే, ఈ 15,000 మనం తీసుకున్న గొప్ప కాదు, 25,000 కొడతా, ఈ లెక్కింత పుస్తకం మీద రాసుకుంటున్నా, కాపీ మీద రాసుకుంటున్నా, గ్రూప్ పేరు రాసుకుంటున్నా, తల్లిదండ్రుల పేరు రాసుకుంటున్నా, ఇంటికాడ 700 స్టిక్ చేస్తున్నా. ఇంకా అప్పుడప్పుడు మీ సుఖాలు అమ్మమ్మని ఆడపడి వేసుకుని ఏం కాదు. అది మీ అమ్మమ్మ అంటే ఏమైతే పోయి పిసలు వేసిందంటే నాకు పిసలు లేదు 25,000 వస్తాయి అప్పుడు అంటే అమ్మమ్మ పోపే 25,000 వస్తే పోపే అడ్డేసుకోండి. అవి తెలియదు కదా పాపం. ఎక్కడ అక్కడ మీరుంటే జాగా 600/600 కొట్టి రాసుకొని పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటేనే మా జేబు ఖాళీ అవుతుంది. లేకుంటే మళ్ళీ 15,000 ఇస్తే మళ్ళా సంవత్సరం మీటింగ్ పెట్టే పెద్దసారికి ఇచ్చిపోతాం. ఇంత చాంబర్లకు తీసి పొడి కొట్టి వెళ్ళిపోతాం. ఇంతకంటే మార్కులు తక్కువ మనం 10,000 ఏదో ఇస్తాం, 10,000 తక్కువ. కానీ మార్కులు తక్కువ వస్తే 10,000, ఇంత వస్తే 15,000, 570 దాటితే ఎంత? మీరు చెప్పమంటే స్లో చెప్తా ఉన్నారు, చెప్తలేదు. చేతులు లేపండి దిగితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మొత్తం లేపుతుంది. చేతులు లేపడం కూడా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? నీ చేతులు లేపంటే మెల్ల ఎందుకు లేపుతావు? చక్కగా షార్ప్ లేపేసారు ఇక చేతులు. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ బయటకు వస్తుంది, నీ మీద నీ నమ్మకం బయటపడుతుంది. లేకుంటే బయటపడదు నమ్మకం. అందుకోసం మీరు ఫస్ట్ ఏంటంటే అడగడం నేర్చుకోండి, రాయడం నేర్చుకోండి, చదవడం నేర్చుకోండి, గురువు చెప్పింది వినడం నేర్చుకోండి. డౌట్ అడిగినోడు గొప్పవాడు. నా విషయంలో డౌట్ అడిగినోడు గొప్పవాడు. డౌట్ అడగకపోతే వాడి జీవితాంతం డౌట్గా ఉంటాడు, వాడి లైఫ్లో డౌట్గా ఉంటాడు. వాడి భార్య వచ్చిన డౌటే, పిల్లలు వచ్చిన డౌటే, సంసారం డౌటే, వ్యవసాయం డౌటే, సమాజం అంతా డౌటే వాడికి. ఎందుకు డౌట్ అంటే నువ్వు చదువుకున్నప్పుడు నీ గురువును డౌట్ అడగలేవు కాబట్టి నీ జీవితమే డౌట్. డౌట్ అడిగినోడు గొప్పోడు అవుతాడు. వాడు అనుకుంటాడు పక్కోడు వీడు అడగని రాగైతే సార్ అని కొడతాడు, సార్ రాగైతే సార్ అని బెదిరిస్తాడు. నేను చేతులు కట్టుకొని డౌట్ క్లారిటీ చేసుకోవచ్చు అనుకుంటాడు. అంటే మీరు అడిగితే వాడు చూసి నేర్చుకుంటాడు తప్ప వాడు అడగడు. అడిగినోడు గొప్ప. ఒక ఆన్సర్ చెప్పిన, ఇప్పుడు స్కూల్లో ఎప్పుడప్పుడు ఒక టీచర్ రాకపోతే జనరల్ క్లాస్ తీసుకుంటారు కదా సార్, జనరల్ క్లాస్లో తీసుకుంటారు. నేను 9th క్లాస్లో చదువుకున్నప్పుడు మాకు టీచర్ రాకపోతే లక్ష్మీనారాయణ సార్ ఇప్పటికీ సార్ ఉన్నాడు, పాపం సిగ్గండి సారు, అప్పుడప్పుడు వ్యాసరాలు తీసుకుంటాము. అయితే
9వ తరగతి ఫస్ట్ బెంచ్ ఇట్లనే కో ఎడ్యుకేషన్ జనరల్ క్లాస్ అని క్విజ్ కాంపిటీషన్ అయితే క్వశ్చన్లు అడుగుతున్నారు ఇవి మాట్లాడుతారు ఏం చేస్తారా ఒకటి క్వశ్చన్లు అడుగుతాం స్టార్ట్ చేసి అడుగుతూ 9-5 ఎంత అడిగి 9-5 ఎంత అడిగి సార్ 40 సార్ అని చెప్పేసి లేచి మన చేతులు 40 కదా సార్ 40 సార్ అన్నా అనగానే అరే తిరుపతి గారికి అంత సఫలు కొట్టరు అన్నాడు సార్ మా గురువు అందరు సఫలు కొట్టారు అరే 9-5-40 చెప్పిన దానికే సఫలు కొట్టించింది సార్ గ్రేట్ అని నేను మనసులో అనుకున్నా అబ్బా పోపే శబాష్ అనుకున్నాను నేనే శబాష్ అనుకున్నాను అనుకోని నేను చెప్పి కూర్చున్నా నా పక్కన సత్యంగా కూడా నా క్లాస్మేట్ ఉంటాడు వాడని కూర్చోనే మస్తు చెప్పేది నాకు కూడా తెలుసు నేను చెప్తాను కూడా చెప్పేసి అన్నట్టు అరే ఏమైందంటే సార్ చూస్తుండు అరే సత్యం తిరుపతి గారు ఏమంటారు అన్నాడు సార్ ఏమన్నా నువ్వేమన్నావు చెప్పరాను ఏమన్నా సార్ అరే తిరుపతి వాడు ఏమన్నాడు చెప్పరాను సార్ ఏమన్నాడు సార్ నన్ను 9-5 కూడా వాడికి కూడా తెలుసాట మస్తు చెప్పినావు తీరా నాకు కూడా తెలుసు నేను చెప్తాను సార్ నేను చెప్పినామని అన్నాడు అంతే అన్నాడు ఇక్కడ సత్యం పీపుల్ గారు పిలిచి ఇంతే గారు అన్నారు నవ్వితే అరే బాగా సత్యవాడికి దిమాగ్ లేదు ఎవడైతే ముందు ఆన్సర్ చెప్పాడో వాడు శబాషు చెప్తా అనుకున్నాడు బద్మాష్ పే అని చెప్పినాడు శబాష్ ఆన్సర్ చెప్పినాడు నేను కనిపిస్తున్నాడా ఒకసారి దించండి ఇప్పుడు చేతిలో పెట్టుకోండి భుజం తాగాలి ఓలా భుజం తాగుతుందా గట్టిగా ఈ సౌండ్ పోలీస్ స్టేషన్ కింద శబాష్ అని కొట్టుకోండి శబాష్ గట్టి కొట్టుకోండి శబాష్ రైట్ స్టాప్ ఎవరైతే శబాష్ అని కొట్టుకోలేదో వాడు బద్మాషే వాడు ట్రై ఎత్తుకుంటూ కొట్టుకుంటాడు అరే గేమ్ అయిపోయింది అప్పుడు కొట్టుకునే శబాష్ తర్వాత కొట్టుకుంటే బద్మాషే గేమ్ అయిపోయినా కానీ వాడడానికి గ్రౌండ్లో కృష్ణ ఛాన్స్ చేయడు రన్నింగ్ కోర్టు పెట్టినా విజిల్ కొట్టినా ముదురుకున్నాడే ఫస్ట్ వస్తాడు పాయింట్ సెకండ్లో పోతుంది ఒలింపిక్స్ పథకం పాయింట్ సెకండ్లో పోతుంది ఒలింపిక్స్ పథకం లాభం లేదు అబ్బా జల్లో వేదిక కుదరదు అక్కడ ఒలింపిక్స్ పథకం వచ్చినప్పుడే పేపర్ ఫ్రంట్ పేజ్ ఫోటో వస్తుంది ఎప్పుడైనా మనం చూస్తాం విరాట్ కోహ్లీకి కేవలం 30 సెకండ్లు కానీ ఆయన బూస్ట్ తాగాడట కానీ బూస్ట్ ఆయనతో ఎందుకు చూపిస్తున్న కంపెనీ అంటే ఈయన ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ ఈయన ఫేస్ వాల్యూ తెలుసు ప్రపంచంలో ఉన్న 600 కోట్ల పై జనాభాలో సుమారు 400 కోట్ల టీవీలు ఉంటాయి అలా 200 కోట్ల టీవీ చూస్తారు అలా 100 కోట్లు ఎప్పుడు చూస్తున్నారు 50 కోట్ల జనం టీవీ చూస్తారు టీవీలో ఏ అడ్వర్టైజ్మెంట్ అది కొంటారు అందులో బూస్ట్ 50 కోట్ల మంది ఉంటే వారికి నెలకు 2000 కోట్లు కంపెనీలకు వస్తాయి అలాగే విరాట్ కోహ్లీకి నెలకు 3 కోట్ల రూపాయలు ఇస్తారు బూస్ట్ తాగకుండా ఎందుకు ఇస్తున్నారు ఫేస్ వాల్యూ ఆయన పడ్డ కష్టంకు వీళ్ళకి పుస్తకాలు ఏర్పడే శిష్యుడు ఆయన గురువు ఉంటాడు ఒక కోచర్ ఉంటాడు నేర్చుకొని కష్టపడి రాత్రులు కష్టపడి దేవంతా కష్టపడి ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ఆయన ఒక పోస్ట్ పెడతారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ పెడతారు ఏదో ఒక పోస్ట్ కుక్కలు ఎత్తుకుని పెడతారు అది ఇంకా కుక్కలు ఎత్తుకుని పెడతారు ఆ ఒక్క పోస్ట్ పెట్టిన దానికి ఒక రోజుల 150 కోట్లు వస్తుంది స్థాయికి ప్రపంచ క్రికెట్ లో దిగ్గజం ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ముఖం మంచి లేకపోతే సరే ఆయన ఇంటి లేకపోతే సరే గడ్డ ఉన్నా సరే కానీ విరాట్ కోహ్లీ అని గుర్తుపడతారు కాబట్టి ఆయనకి ఈరోజు నెలకు 3 కోట్ల రూపాయలు బూస్ట్ గమనిస్తున్నారు మరి ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్ గోపాల్పేటకి మనం కష్టపడి కనీసం నెలకు 3 కోట్లు తీసుకోకుండా నెలకు 3 లక్షల జీతం అన్నా లేదని చెప్పి ఒక సంకల్పంతో మీరు ఉండాలి అప్పుడే కనీసం 3 లక్షలు కాదు ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చింది డ్రెస్ వేసుకొని వచ్చిండు షూ వేసుకొని వచ్చిండు ఆయనకు ఒక కానిస్టేబుల్ తోడొచ్చిండు అంటే సార్ కంటే నాకు పెద్దవాడని తెలుసు చూసి ఏర్పడుతుంది ఈయన చదువుకొని గ్రౌండ్లో కొట్లాడి మోకాలు మూసి తిరుగుతుంది ఈరోజు ఇక్కడ ఎస్ఐకి వచ్చినట్టు ఎంత మర్యాదిస్తున్నాం వేస్తలేమా కనీసం ఇట్లాంటి డ్రెస్ కూడా వేసుకొని ఉద్యోగం సంపాదిస్తాం అనుకోని వచ్చింది దానికి ఒక్కరు ఎస్ఐ కావాలి ఈ జిల్లా పరిషత్ గోపాల్ మాట్లాడతారు అది ఎట్లా ఉద్యోగం వచ్చిండు ఎట్లా సార్ చెప్తారు మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఇప్పుడు వెంకటరామరెడ్డి సార్ కూర్చున్నాడు హెడ్ మాస్టర్గా జీతం పక్కన పెట్టండి ఆయన సర్వీస్ ఎంత పెద్దది ఎన్ని వేల మంది పోరాళ్ళకి పడి చదువు చెప్పుకుంటాడు మీ టీచర్లందరూ ఇక్కడ కూర్చున్నారు అది ఎంత చదివిండ్రు ఎన్ని వేల మందికి పాఠాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఒక్కడైనా ఒక ఎస్పీ అయితేనో ఒక మంచి అడ్వకేట్ అయితేనో ఒక ఇంజనీర్ అయితేనో ఒక డాక్టర్ అయితేనో దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలైతే నాకు ఆనందం ఉన్నది నేను చదువు చెప్పిన ఒక పిల్లగాడు
డాక్టర్ అనేది అంత ఆనందం ఉంటుంది గుర్తుంచుకో. అయిపోయి ఇంతే. ఇదే మీ ఆశ. సైంటిఫిక్ రీజన్ కూడా దానికి ఆశీర్వాదం తీసుకుంటే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన హిందూ సాంప్రదాయం ఉంది. ఎవరైతే ఆశీర్వాదం తీసుకుంటారో వాళ్ళకి సత్పాలు వస్తాయని చెప్తారు, సత్పాలు వస్తాయని చెప్తారు మన శాస్త్రంలో. ఎందుకు మన పెద్ద మనుషుల కాలం మొత్తం ఆశీర్వాదం కోసమే కదా. మరి ఇక్కడ మన పాఠాలు చెప్పే గురువు, మన భవిష్యత్తు ఇచ్చే గురువు, మన జీవితాన్ని మార్చే గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే తప్ప ఇంకా తప్పు కాదు, లాభం అవుతుంది. మీ నిద్రగా ఆ నాలెడ్జ్ మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇలా మా గురువు ఆశీర్వాదం ఇచ్చిండు, నేను ఆశీర్వాదం తీసుకున్నా, ఎగ్జామ్ మంచిగా రాయాలి, ఇంట్రెస్ట్ మంచిగా రాయాలి, చదువుకోవాలి అని చెప్పి ఆలోచన మెదడులో కలుగుతుంది. మెదడు మీద నెత్తి మీద చేపెడితే మీ మెదడు ఆలోచన తిరుగుతూ ఉంటుంది. ఏదో చేయాలి, ఏదో సాధించాలి. ఇదే జిల్లా పరిషత్ చేసుకుని గోపాల్పేట, ఇదే పోలీస్ స్టేషన్ కనిపించి నేను కూడా తిరుపతి గొప్ప 12 లక్షల కాదు, నేను 50 లక్షల కాదు. మా గురువు ఆశీర్వాదం తీసుకుని గట్టి లక్ష్యం పెట్టుకొని పనిచేయాలి, ఒక సంకల్పం పెట్టుకొని పనిచేయాలి. లేదు మళ్ళా నేను కదా సైకిల్ మీద నాన్న పోతాడు, మా అమ్మ కూలికి పోతుంది, నాకు ఇంటర్మీడియట్ కావాలి, డిగ్రీ లగ్నం చేస్తారనుకుంటే అది మీ ఇష్టం, మీ బుద్ధపడుతుంది. గట్టిగా ఆలోచన చేసుకోవాలి. మా అమ్మ కష్టపడుతుంది, మా నాన్న సంతోషం. 10th క్లాస్లో అడుగుతున్నాం కొంచెం. మీ 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ పేరు చెప్పండి. రైట్. చాలా కొంచెం అబ్జర్వేషన్ ఏంటంటే ఇదా సినిమాలో హీరోయిన్ పేరు అంటే సైబర్ టకన చేసింది, 1 సెకండ్ వచ్చింది. అదే ఇంగ్లీష్ లెసన్ ఫస్ట్ అనేసరికి 10 సెకండ్ ఆగింది. అయినా ఎందుకు చెప్పలేకపోయాడు? అదే నేర్చుకోమంటున్నాం. సాయిబాల్ అద్దంటే ఓకే, వరుణ్ తేజ్ అంటే ఓకే, సినిమా ఓకే, ఆటలు ఓకే, పాటలు ఓకే, అల్లరి ఓకే, కానీ చదువు కూడా ఓకే ఉండాలి. చదువు గట్టిగా ఏ క్లాస్? సూపర్ సూపర్. 10th వరకు సూపర్. ఇట్లా ఇప్పుడు ఎన్నిసార్లు వేసినా పుష్ప సినిమా? పుష్ప సినిమా వేసినా ఎన్నిసార్లు వేసినాం? అలా హీరోయిన్ హీరోయిన్ హీరో పేరు మాత్రం జల్దీ గుర్తుపట్టుకున్నాడు, హీరోయిన్ పేరు గుర్తుపట్టు. ఎందుకంటే లేడీస్ ఐడియా అవసరం. ఇది గ్రేట్, నువ్వు గ్రేట్ రా. వీడేమో చూస్తున్నా ఆడు ఏం చేతు తగ్గియాలంటూ గట్టిగా. ఏం పేరు అంటారు? కళ్యాణ్. సూపర్. చాక్లెట్ సభలు కొట్టి వాడి కరెక్ట్ చాక్లెట్ ఎగ్జాక్ట్లీ. సూపర్. దించండి. ఇప్పుడు మేము మనోజ్ కుమార్ కు 15,000 చెప్పిస్తున్నాం అంతే కదా. ఇది 15,000. మా ట్రస్ట్ మీకు కాశీకి వస్తుంది. వాడి ఫోటో, వాళ్ళ అమ్మ నాన్న ఫోటో కాశీకి వెళ్తుంది అర్ధగంట చెక్ చేయని. ఎస్ఐ గారి ఫోటో పడుతుంది, మీ హెడ్ మాస్టర్ టీచర్లు మా ఫోటో అంతా పట్టి కాశీకి వెళ్ళి పేపర్లు వస్తుంది. మా బిడ్డలు ఉన్నాడు ఇక్కడ, సాక్షి పేపర్ వచ్చింది, విలేకరులు వచ్చి మొత్తం పేపర్లు పడుతుంది. ఎవరు మనోజ్ కుమార్ ఎవరు డిస్కషన్ పొద్దున ఛాయ్ పెట్టడం చాలా అవుతుంది. అట్లనే మీకు కూడా చాలా అవుతుంది ప్రాజెక్ట్. అయితే నేనేమన్నా 575 ఎబో తెచ్చుకుంటే ఎంత ఇస్తామని చెప్పిన? సూపర్. అయితే 10th క్లాస్ గర్ల్స్ నెక్స్ట్ ఇయర్ 575 ఎబో తెచ్చుకొని 25,000 ఎవరు తీసుకుంటే చేతులు ఫస్ట్ బయటకు ఇవో. అప్పుడే ఎప్పుడు కంటిన్యూ చేయకుండా చేతులు ఇవ్వండి. అందరికంటే షార్ప్ అయిపోయింది. దించండి. చూస్తున్నా భువనేశ్వర్ ఎబో ఎవరేజ్ పెట్టారు సార్? కొంచెం ఎవరైనా గ్రౌండ్ ఎబో ఎవరేజ్ అంటే ఇట్లా కొంచెం ఎబో ఎవరేజ్ ఉండి కొంచెం యావరేజ్ ఉండి కూడా ఏం చేస్తారంటే చేతెత్తి లేపుదాం. అప్పుడు చూసుకుంటాం మార్కులు వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ తక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నమ్మకం ఎక్కువ ఉంటుంది. అయితే భువనేశ్వర్కి నమ్మకం ఎక్కువ ఉంది. 25,000 దుబ్బిపోవాలని చూస్తుంది ఆల్రెడీ. అంటే బాగా డబ్బులు తీసుకోవాలని చూస్తుంది. అందరికంటే ముందు చేతి లేపింది షార్ప్గా లేపిండ్రు. అందరు చాలా మంది లేపిండ్రు, కానీ అందరికంటే ముందు లేపింది. అందుకోసమే మీరు ఏదన్నా మేము ఇది చేస్తాం అన్నప్పుడు చేసేసుకోండి, ఆపకండి. ఎందుకంటే ఆపిననుకో బద్మాష్ అయిపోతుంది. ఏమవుతారు చెప్తే? అందుకోసం మీరు ఏమన్నా టక్కన అనేటప్పుడే చేతి లేపిస్తుంది. మీ కృష్ణ సార్ అథ్లెటిక్స్ పెడితే, రన్నింగ్ రేస్ పెడితే విధులు రెడీ ఉంటారా? చూసి టక్కన విధులు ఉంటే ఎవరి ముందు వాడే ముందుకు వస్తారు. అంతే కదా. అది ఇప్పుడు భువనేశ్వర్కి చేతులు లేపితే అందరికంటే ముందు చాక్లెట్ ఇస్తారు. చెప్పాలి కొట్టండి. చాక్లెట్ సార్ అమిత్ సార్, ఈ చాక్లెట్ కూడా సార్ నేను ఈ 16 స్కూల్లో 12 స్కూళ్ళలో మేము చాక్లెట్ అబ్జర్వేషన్ మందికి ఉండాలని. అయితే సార్ నేను మా మిస్సెస్ ప్రతి సంవత్సరం ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ ఉంటాను, 100 చాక్లెట్ ప్యాకెట్ కొనుక్కుంటాను సూపర్ మార్కెట్లో కొని. ఈ చెక్స్ ఎప్పుడైతే మా ఇంటికి పోస్టులు వస్తాయో
ఈ చెక్స్ ఈ చాక్లెట్స్ ప్యాకెట్ మా ఇంట్లో పూజ గదిలో నేను మా భార్య పెట్టి ఇద్దరం కలిసి మొత్తం ఆమె కూడా చెప్తాను లోపల ఏం మొక్కలు తెలియదు బయటకి మనం చెప్తారు అని చెప్తాను మంచిగా నేను ఏం చెప్పినా అంటే లోపల మొక్కువబ్బా మా భార్య పేరు గంగావ ఉన్నారా గంగావలో గంగమ్మ ఉన్నారా ఒప్పుకోలేరా ఎంత మంచి పేర్లు పెడుతుంది మీ అమ్మనాలు మీకంటే అసలు గంగావా ఎలావా మలావా పులావా పేర్లే లేవు ఎల్లమ్మ పోచమ్మ ఉంది ఎల్లమ్మ ఉంది సార్ పోచమ్మ. ఈ సంవత్సరం నేను చెక్కులు వచ్చబోతున్నాము ఈ చెక్కులు తీసుకున్న పిల్లలు దాంతోపాటు చాక్లెట్లు కూడా తీసుకున్న పిల్లలు బట్ ట్రస్ట్ తరఫున మేము చేస్తున్న సేవకు మంచి ప్రోత్సాహం తీసుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మొక్కి తీసుకొచ్చిన చాక్లెట్ సార్ ఇది భుజంగా ఇది మామూలు చాక్లెట్ కాదు అల్లరి చేసినప్పుడు ఎందుకు ఇస్తామంటే అట్లా కూడా మొత్తం అల్లరి బంద్ కావాలా చాక్లెట్ ఇస్తాయి వాడు అందరి ముందు చాక్లెట్ ఇప్పుడు సేమ్ కాదా సేమే కదా చాక్లెట్ విలువ 2 రకాలు ఉంటుంది అల్లరి బంద్ కావాలి అల్లరి చేయాలి ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి అందుకోసం ఇప్పుడు భువనేశ్వర్ కూడా షార్ప్గా హైడ్ లేని దానికి నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏం చేస్తావో తెలియదు 25,000 నువ్వే తీసుకొని ప్రయత్నం చేయి ప్రయత్నం విఫలైతే నారాజు కాకు నిరాశపడకు ప్రయత్నం చేస్తున్నాడు జీవితంలో సక్సెస్ అవుతావు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది ఎప్పుడు చెడు రోజు చూస్తేనే మంచి రోజు వస్తుంది కాబట్టి ఎప్పుడు చెడును చూడు మంచి కోసం వెయిట్ చేయి కాబట్టి చాక్లెట్ నేను ముఖ్యిస్తున్న విషయం ఆల్ ది బెస్ట్ మంది లేపలేదు సార్ ఇంకా బాయ్స్ అంటారు ఇంతసేపు చెప్పినా కూడా మొత్తం చేతు బాయ్స్ లేపుతలేరు అంటే చూడు చెప్తున్నా అంటే మన కానీ చెప్తున్నారు మీరు బాయ్స్ మంచోళ్ళే మేము మంచోళ్ళు కానట్లేదు సార్ ఇక వాళ్ళు కూడా మంచోళ్ళే వాళ్ళకి కూడా జర అటు ఇటు ఉంటారు కదా మంచోళ్ళే ఏం పేరు 10th క్లాసా 10th క్లాస్ ఈశ్వర్ మేడం ఎవరైనా ఎవరేజ్ అంటే నమ్మకం అనేది ఉంది ఈశ్వర్ గారికి కూడా మంచి జరగాలని చెప్పి చాక్లెట్ ఇస్తున్నాం చెప్పలు కొట్టి సో ఈరోజు జిల్లా పరిషత్ కనీసం ఒకరిద్దరు కదా ఆయన ఏమన్నాడు 25,000 ఒకరికి ఇచ్చే చేతులు దులుపుకుంటాం అనుకుంటున్నాడు అట్లా కాదు ఒక 10 మంది 675 మార్క్స్ తెచ్చుకోవాలి 575 మార్క్స్ ఎవరు తెచ్చుకోండి ఓకేనా తెచ్చుకుంటారా కాన్ఫిడెన్స్ ఏది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇటు కార్యక్రమం గుడ్ ఆఫ్టర్నూన్ ఇటువంటి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యేదంటే నాకే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక 1-2 years బ్యాక్ కూడా ఇట్లే కూర్చోండి నేను మంచి వాళ్ళు గెస్ట్లు వస్తే వాళ్ళు చెప్పేది ఎప్పుడైనా నేను కూడా ఇట్లే కూర్చొని అంటే వాళ్ళతో స్టేజ్ మీద కూర్చొని స్టేజ్ షేర్ చేసుకోవాలని చిన్న కోరిక ఉంటుంది కోరిక ఉంటుంది కదా చెప్పినా మీకు కూడా నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ అంతే కదా మనమంతా గవర్నమెంట్ ఎక్కువ నేను పేరెంట్స్ కంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను ఖోఖో ఆడుతుంది హ్యాండ్బాల్ ఆడుతాను వాలీబాల్ ఆడుతాను బాల్ ఆడుతాను మా స్పోర్ట్స్ ఫండ్ సరిగ్గా రాకుండా వచ్చిన అందరూ సరిపోతున్నాయి మా పీటీ సార్ మా దగ్గర పోతుండే లోకల్ ఎమ్మెల్యే పోతుండే మా వస్తే చాలా మందికి కన్సల్ట్ అయ్యి మా కోసం టీ షర్ట్స్ షార్ట్స్ వేసుకునే అప్పలు రోయర్లు షూస్ అన్నీ వేసుకుంటాం ఎందుకు వేసుకుంటే వాళ్ళ కొడుకుైనా తెచ్చలేదు కానీ మా కోసం తెచ్చుకున్నాం అందుకే ఆ రోజు కూడా వీళ్ళతో సార్ వచ్చేది సార్ మాకు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు బాగున్నారు ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళు టీ షర్ట్స్ షార్ట్స్ కావాలంటే ఇమీడియట్గా ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పి మా సార్ చూసారు వీళ్ళిద్దరు చూస్తే మాకు మా సార్ నచ్చకపోయినా డైరెక్ట్ మా ప్రిన్సిపల్ కాల్ చేస్తుంది ఆయన వాళ్ళ కొడుకులు కానీ అమౌంట్ వేస్తుంది లేదు కానీ నాకే చేస్తున్నాను టీచర్స్ కూడా అంతే ఇప్పుడు ఒక్కోసారి చదవకపోయినా అల్లరి పని చేసిన తిడతా ఉంటుంది దాన్ని మనసులో పెట్టుకోవచ్చు మన పేరెంట్స్ కూడా తింటారు కదా అట్లే అనుకోవాలి లైట్ తీసుకోవాలి ఊరుకోవాలి ఇప్పుడు నేను ఎస్ఐ ఏం చేయాలా ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఇప్పుడు అడుగుతా ఉండాలి చెప్తా ఉంటాం ఇంకోటి 600/600 అన్నాడు సార్ అట్లా అన్నాడు కాబట్టి మనం ప్రెజర్ అయితే తీసుకొని మొత్తం బట్టి వాడడం అవసరం లేదు ఒక్కసారి చదవాలి రెండోసారి చదవాలి మూడోసారి చదవాలి చదువుతున్న కొద్ది మీకు టెక్నిక్ తెలుస్తూ ఉంటాయి రివిజన్ చేస్తున్న కొద్ది ఒకసారి చదివితే ఏది రాదు 2 సార్లు చదువుతా ఉంటే టెక్నిక్ తెలుస్తూ ఉంటాయి ఒకసారి చదివి నెక్స్ట్ టైం చదివాడుకో కొంచెం సింప్లిఫై అవుతుంది థర్డ్ టైం చదివాడుకో మీకు టెక్నిక్ గుర్తుండిపోతుంది మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా రావాల్సిందిగా తెలియజేసుకుంటాను చూసిరా అరే ఈ రోజు మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ రేపు మీరు మీతో పాటు సార్ మా పేరెంట్స్ వద్దు సార్
సార్ గారు, గౌరవనీయులు మా నాయుడుపేట ఎస్ఐ గారు, అట్లా చూసారు. ఇదేదో మన ఇంట్రెస్టింగ్ గా మూవీ చూస్తున్నప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, అట్లే షాక్ అయితే 5 మినిట్స్ సేమ్ అందరి ప్లేస్ అట్లే పెట్టింది. స్థాపకులు శ్రీమతి ఉషాబాల మేడం గారు మరియు పవన్ కుమార్ దంపతులకు, మరి ఈ కార్యక్రమానికి చేసిన ట్రస్ట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు మరియు వారి సభ్యులకు, నాతో పాటు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు తెలియజేసిన మీడియా మిత్రులకు నమస్కారం, విద్యార్థులకు నా శుభాశీస్సులు. తిరుపతి రెడ్డి గారితో నేను ఫోన్లోనే మాట్లాడాను 1-2 సార్లు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన ఉపన్యాసం విన్నాను. మా విద్యార్థులకు, మా పాఠశాల విద్యార్థులకు ఆయన ఇచ్చిన సందేశం చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. ఇప్పుడు మా పిల్లలు ఏమంటున్నారంటే 600/600 అనేది వాళ్ళకి వాళ్ళ మనసులో మెదులుతూనే ఉంది, ఇప్పటికీ స్థిరంగా కంటిన్యూ అవుతూ ఉంది అన్నమాట. అది ఇప్పుడే సాధించాలన్నంత స్థాయికి వచ్చేసారు వాళ్ళు. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా సాధారణంగా మనందరూ కూడా మన పిల్లలు అందరితో మనం చూసుకున్నట్లయితే నేటి తరం విద్యార్థులు చాలామంది ఎవరైనా చెప్పిన మాటని ఒక చెవిన వినేసి రెండో చెవిని వదిలేస్తూ ఉంటారు. అది ఇప్పటి విద్యార్థులకి అది సహజ నైజంగా మారిపోయింది. ఒక రోజుతో రాదు, దినదినము అంటే ప్రతిరోజు దాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. అందుకే మీకు ఒక 7 పేపర్ల మీద ఏదో రాయమని చెప్పారు కదా, ఏం రాయమని చెప్పారు బట్టి 600. ఎందుకు అంటే అలా చెప్పింది ఎందుకు అంటే మీరు ఏమరపాటుగా ఉన్నా కానీ దాన్ని చూడగానే మీ గోల్ గుర్తొస్తుంది, మీరు చేరుకోవాల్సిన లక్ష్యం గుర్తొస్తుంది. మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎటు మీ ఇంట్లో అయినా సరే, ఏ మూలకి తిరిగినా సరే, మీకు అది ప్రత్యక్షంగా మీ కళ్ళలో పెట్టినట్లుగా అనిపిస్తుంది. మీ గోల్, మీరు రీచ్ కావాలి, నేను చదవాలి అనే తపన మీకు ఆ దృశ్యం తెలియజెప్తున్నాను. ప్రతిసారి చెప్తుంటూ అన్నాను మీకు, మీ క్లాస్ అబ్జర్వేషన్, మీ సార్ల క్లాస్ అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటాను. మధ్యలో ప్రశ్న అడిగినప్పుడు ప్రతి క్లాసులో నుంచి ఎవరు కూడా ప్రశ్న సార్ని అడగట్లేదు, అంటే మీ డౌట్ని, మీకు వచ్చిన డౌట్ని అడగట్లేదు. ఏదైనా ఒక ప్రశ్న ఉంది, ఆ మధ్య మనము ప్రేయర్లో నేటి ప్రశ్న నిన్నటి సమాధానం చెప్పుకుంటుంటాం కదా. ఒకసారి ఒలింపిక్ దాంట్లో ఒలింపిక్ పతాకంలో రింగులు ఎన్ని ఉంటాయనేది, ఏ రంగులు ఉంటాయనేది ఒక ప్రశ్న వచ్చింది. మీకు ఐడియా ఉందా? ఉంది. మరి ఎన్ని రంగులు ఉంటాయి? ఎన్ని రింగులు ఉంటాయి? 5 రింగ్స్ ఉంటాయి. మరి వాటి ప్రాముఖ్యత ఏంటి, ఒక్కొక్క రింగ్ ఏం తెలియజేస్తుంది అనేది ఆ ప్రశ్న మళ్ళా మీ మనసులో ఉదయించాలి. అదే ప్రశ్నని మీరు సార్లను అడగాలి. ఇప్పుడు తిరుపతి గారు చెప్పింది అదే. ఎవరైతే ప్రశ్న అంటే మీకు టీచర్స్ పాఠం చెప్తున్నప్పుడు దానిలో లీనమైతే, ఆ పాఠంలో మీకు సార్ చెప్పే విషయాలపైన మీరు లీనమైతే ఇలాంటి ప్రశ్నలు మీకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వాటిని మరి ఆ ప్రశ్న అరైజ్ అయినప్పుడు మీ మనసులో వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అవుతుంది. ఇంకొకటి కూడా చెప్పారు సార్, స్వయంగా ఒక 9×5=45 చెప్పారు కదా. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అన్నారు, అంటే ఈ రోజు ప్రశ్న అయితే ఎవరు చెప్పలేదు అనుకోండి, చెప్పారు కదా. మరి మొన్నటి ప్రశ్న ఏంటి, మీరు ప్రేయర్కి అటెండ్ అవుతున్నారు అంటే మొన్నటి ప్రశ్న ఏంటి అనేది మీ మనసులో అది రివైండ్ కావాలి. అప్పుడే
అంటే మనం నేర్చుకున్న దాన్ని మన మనసులో నిలుపుదల చేసుకోవడమే మీ భవిష్యత్తుకు దారి అవుతుంది. మీ సార్లు చెప్పిన దాన్ని, మీ సార్లు చెప్పిన విషయ బోధన అంతా కూడా మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు సార్ కొత్తగా మేము సరే వచ్చారనుకుందాం 10th క్లాస్కి. క్లాస్లో సార్ అట్లా కనిపించిన అడుగు పెట్టంగానే మొన్న ఏం చెప్పుకున్నాం, నిన్నటి పాఠం ఏం చెప్పుకుంటారు, ఏమేం చెప్పారు, అవి మీరు మనసులో మళ్ళా రివైజ్ చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు అది ఎక్కువ కాలం మీ మనసులో స్థిరంగా నాటుకుపోతుంది. అది చదువు అంటే బ్రహ్మ విజయం కాదు. ఇక్కడ వినేసి ప్రైజులు అవి ఇవి చేస్తున్నారు, మరి మిగతా మా సంగతి ఏంటి అని 6వ తరగతి నుంచి 9వ తరగతి వాళ్ళు కూడా అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి బయట, ఇప్పుడు 10వ తరగతి వాళ్ళకి ఆఫర్ వచ్చి ఈరోజే వచ్చింది అనుకున్నాం, 25,000 ఆఫర్. ఎట్లా వస్తుంది 25,000? ఎలా వస్తుంది? మంచి మార్క్స్ 10వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 570 పైన మార్కులు వస్తే 25,000 రూపాయలు మన గోర్తి ఈశ్వర ట్రస్ట్ వారు మీకు బహుమానంగా అందజేస్తారు కదా. వీళ్ళకి ఇప్పటికే సగం పీరియడ్ అయిపోయింది. ఇది సెప్టెంబర్ నెలకు వచ్చేసాము, 2 నెలల కాలం గడిచిపోయింది. మరి మిగతా వాళ్ళకి మాకేం లాభం అంటే మీరు ఇప్పటి నుంచే కష్టపడండి. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచి మీ మనసులో ఆ 25,000 రూపాయల చెక్ కనిపిస్తూ ఉండాలి మిగతా తరగతులు అందరూ కూడా. అప్పుడే మీరు దాన్ని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీకు చాలా సులభం అవుతుంది. మరి ఈ సందర్భంగా మరి ప్రతి సంవత్సరము గోర్తి ఈశ్వర ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులకు ఈ విధంగా ప్రోత్సాహకాన్ని అందజేయడము, వారికి మరి ప్రత్యేకంగా శ్రీమతి ఉషాబాల మేడం గారు మరియు వారి భర్త పవన్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోత్సాహకం భవిష్యత్తు రోజుల్లో కూడా కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనకు ఈ బహుమానాన్ని అందజేయడానికి వచ్చిన ఆ ట్రస్ట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారిని మరియు వారి సభ్యుల్ని మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల తరఫున ఒక చిన్న సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా. వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని స్వీకరించవలసిందిగా ముందుగా మేము మా సన్మానం స్వీకరించినాకనే మరో కోరుతూ. థ్యాంక్ యూ అన్న. నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్న, ఇది నేను లాస్ట్ ఇయర్ ఇక్కడే చూసిన. లాస్ట్ ఇయర్ మీరు చేసిన సత్కారాన్ని శ్రీనివాస్ గారు అందుకున్నారు. ఈ సంవత్సరం హెచ్ఎఫ్ అరే క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఈ గొప్ప సన్నివేశం, విజయకరమైనటువంటి సన్నివేశాన్ని చూడడం మా అందరికీ అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం అన్న. ఓకేనా? సాధారణంగా మేము మాలాంటి వాళ్ళే ఇప్పుడు తల్లిదండ్రులకి కాళ్ళ దండం పెట్టమన్నా, లేకపోతే పక్క వాళ్ళ దగ్గరికి దండం పెట్టమన్నా కొంత సంశయిస్తాం, ఆలోచిస్తుంటాం. సత్కరించడం, సన్మానించడం, వారి కాళ్ళకు దండం పెట్టడం అంటే నిజంగా మా అదృష్టమే అన్న. సో కోరిక సార్, మన పాఠశాల యజమాని గౌరవనీయులు వెంకటరెడ్డి సార్ గారు సార్ సత్కరించినట్టు మేమందరం కూడా సత్కరించబడ్డట్టే. ఓకేనా? అలాగే గోర్తీశ్వర ట్రస్ట్ ద్వారా మనం ఇక్కడ ఫోటో లోపల
గౌరవనీయులు ఉషాబాల మేడం గారిని పాల్గొన్నారు సార్ గారు మనం చూస్తున్నాం అంతే. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ప్రతిరూపాలుగా మనకు కనిపించేటటువంటి గౌరవనీయులు వెంకటరామరెడ్డి సార్ గారు, గౌరవనీయులు తిరుపతిరెడ్డి సార్ గారు కానివ్వండి, తర్వాత వెంకటేష్ సార్ గారు కానివ్వండి, మన మూర్తి సార్, గంగాధర్ సార్ గారు, ఒక్కసారి మీరు కూడా తల్లిదండ్రుల కంటే గురువులు ఎక్కువ కాబట్టి గురువు స్థానంలో వస్తారు కాబట్టి కబడ్డీ గేమ్లో ఎవరైతే స్టేటస్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సార్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఓకే, అయితే స్టేట్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మనకు స్టేట్ నుంచి సెకండ్ ప్లేస్ కూడా వచ్చింది. ఏ గేమ్లో? నెట్బాల్. ఓకేనా? ఓకే, మరి మనకు సార్ తిరుపతి రెడ్డి సార్ కానీ, హెచ్ఎం సార్ గారు కానీ, నెక్స్ట్ ఎస్ఐ సార్ గారు కానీ ఎవరైనా సరే మనకు చెప్పింది ఏంటి, మీరు ఈ విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? బిలీవ్నెస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, వీటన్నిటికి తోడుగా స్థిరత్వం. ఇంగ్లీష్లో ఏమంటాం స్థిరత్వాన్ని? కన్సిస్టెన్సీ. ఓకేనా? ఈ మూడు ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతాం? నిలదొక్కుకోగలుగుతాం, పోరాడగలుగుతాం. ఓకేనా? సాధించగలుగుతాం. అన్నిటికంటే ముందు నువ్వు ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకుంటావో ఆ గోల్ని సాధించగలుగుతావు. ఇక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఫిజిక్స్కి సంబంధించినవి, కానీ దీన్ని మన రియల్ లైఫ్లో అనువాదించుకొని చూద్దాం. ఓకేనా? ఈ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా అంటే గతిశక్తి, స్థితి శక్తి ఇవన్నీ కూడా మన సార్ వాళ్ళు చెప్తారు. అట్లా కాకుండా మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎట్లా భరించగలగాలా, ఎట్లా అన్వయించుకోవాలా మనల్ని మనము అనేది నేను మిక్స్ చేసి చూపెడతాను. ఓకేనా? ఓకేనా? దీంట్లో వాటర్ ఉన్నది, అవునా? వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు ఈ గ్లాస్ మీరైతే ఈ వాటర్ మీ మనస్తత్వం లాంటిది. అర్థమవుతుందా? ఈ గాజు గ్లాసు మీరు అయితే ఈ వాటర్ అనేది మీ మనస్తత్వం. ఓకే, ఇప్పుడు మనం ప్రతి శుభకార్యానికి ఏం వాడతాం? పసుపు వాడతామా? వాడతాం కదా. ఈ పసుపుని ఇందులో వేసేద్దాం. ఓకేనా? ఈ పసుపు అనేది ఏంటి అని అంటే ఓకే ఓకే ఈ పసుపు అనేది ఏంటి అని అంటే శుభకార్యానికి వాడతాం కదా, అంటే మంచిదే కదా. ఓకేనా? ఇది మనకు గురువులు ఇచ్చేటటువంటి తెలివి అనుకోండి. మనకు ఈ గురువులు ఇచ్చేటటువంటి తెలివి అనుకోండి. ఓకే, స్కూల్కి వచ్చేటప్పుడు మీరు యథావిధిగా వస్తారు, వాటర్ లాగా ఫ్రెష్గా ఉంటారు. ఓకేనా? ఇక్కడ బోధించిన జ్ఞానాన్ని ఇందులో ఇమ్మడింపజేసుకున్నారు. ఓకే, ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్తారు. ఓకేనా? సాయంత్రం ఇంటికి వెళ్ళగానే స్కూల్ ప్రైమసీస్ దాటంగానే మళ్ళీ అన్నీ వచ్చి పడతాయి. వీడియోలు చూడన్నా, లేకపోతే రీల్స్ చూడన్నా, టీవీ చూడన్నా. అట్లా చూసినప్పుడు ఈ పసుపు నీళ్ళతో ఉన్నటువంటి మీ బ్రెయిన్, అంటే తెలివితేటలతో ఉన్నటువంటి మీ బ్రెయిన్ ఏమవుతుంది అని అంటే కలుషితం అవుతుంది. ఎట్లా కలుషితం అవుతుంది అని అంటే ఈ సర్ఫ్ మనం ఉతకడానికి వాడతాం కదా. ఓకేనా? దీన్ని ఇందులో కలుపుతాం. అంటే మీరు స్కూల్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఏ కలర్ వస్తుంది? ఎట్లా అయిపోయింది? రెడ్ కలర్ అయింది. ఓకే, ఇది ఎప్పుడు రెడ్ కలర్ అవుతుంది అని అంటే నువ్వు సాధించాల్సిన లక్ష్యాన్ని పక్కన పెట్టేసి, ఓకేనా, నువ్వు చదువుకునే చదువుని పక్కన పెట్టేసి రీల్స్ కానీ లేకపోతే ఇంకా ఏమంటావు టీవీలు చూడడం, సినిమాలు చూడడం, ఇంకా వగైరా ఎక్స్ట్రా ఇవన్నీ కూడా. ఓకేనా? ఫస్ట్ మనం పసుపు కలిపినప్పుడు ఏమనుకున్నాం? చదువు అనుకున్నాం కదా. ఈ మన బ్రెయిన్ ఏవైతే మనం అంటే అనుకున్న చెడు విషయాలు ఉన్నాయో అవి మన మైండ్లో నుంచి పోవాలి అని అంటే నిమ్మకాయ అనే గేమ్ వాడాలా? అర్థమవుతుందా? ఏం వాడాలా? నిమ్మకాయ అనే గేమ్ వాడాలా? అంటే నిమ్మకాయతో గేమ్ కాదు, గేమ్స్ ఆడాలా అంటున్నాం. ఎట్లా ఆడాలా? ఇప్పుడు మరి యథావిధిగా మళ్ళీ మనం పసుపు ఏదైతే నాలెడ్జ్గా ఉన్నామో ఆ కలర్కి రావాలి కదా మనం. ఓకేనా? ఈ నిమ్మకాయ అంటే మనం గేమ్స్ ఆడితే ఏమవుతుంది?
పెట్టేద్దాం. ఓకేనా? అది రాను రాను మళ్ళీ పసుపు కలర్కు వచ్చేస్తుంది. అంటే ఏంటి ఉదాహరణ అని అంటే, మీరు ఎప్పుడైతే మీ యొక్క పనులన్నీ వదిలేసుకొని, మీ లక్ష్యాన్ని వదిలేసుకొని మీరు రీల్స్ చూడడం, టీవీ చూడడం, ఇంకా ఎక్స్ట్రాలు ఏమైనా చేసినప్పుడు మీ బ్రెయిన్ అట్లా మారుతుంది. దాన్ని మళ్ళీ మనం గేమ్స్ ఆడి ఎటువైపు తీసుకురావాలి? చదువు వైపు తీసుకురావాలి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఎగ్, పచ్చి ఎగ్, ఉడకబెట్టింది కాదు. ఓకేనా? పగిలితే పగిలిపోతుంది, కింద పడేస్తే పగిలిపోతుంది. ఓకేనా? ఈ ఎగ్ దీని మీద ఏదైనా వస్తువు పెడితే ఆగుతుందా? పగిలిపోతుందా? పగిలిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్ పగిలిపోకుండా దీని మీద మనం బాటిల్ ఆపుతాం. ఓకేనా? ట్రై చేద్దాం. ఓకే, ఇది ఈ రింగు, ఈ టేపు పేరెంట్స్ అనుకోండి. ఎవరు? పేరెంట్స్. మీరు నిజంగా మీ పేరెంట్స్కి నమ్మకం కలిగించినప్పుడు, ఓకేనా, మీరు నమ్మకం కలిగిస్తే మీ పేరెంట్స్ ఎక్కడి వరకైనా మిమ్మల్ని చదివించగలుగుతారు. ఓకే, ఆగిందా? ఆగింది కదా. ఓకే, ఇప్పుడు ఈ టేప్ రింగు టీచర్స్ అనుకోండి, మనకు బోధించే టీచర్స్ అనుకోండి. ఈ వాటర్, నిండిన వాటర్ ఏంటి అని అంటే, నాలెడ్జ్తో కూడుకున్న మీరు స్టూడెంట్స్. ఓకేనా? మీరు మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీకు హోప్ ఇచ్చినప్పుడు మీరు ఎంతైనా బరువుని మోయగలుగుతారు అనుకోండి. ట్రై చేసి చూద్దాం. ఓకే, అంటే ఏంటి ఉదాహరణ అంటే, మీ లోపల శక్తి ఉంది, సాధించగలిగే కసి ఉంది, కానీ ఇవి ఏవి కూడా మీకు సపోర్ట్ లేకుండా ఈ చదువు కానీ మీరే అనుకుంటే దాన్ని మోయలేరు. కానీ ఇప్పుడు ఈ ఎగ్ ఈ బరువుని మోస్తుందా? మోస్తుంది కదా. హౌ ఈస్ పాసిబుల్ అని అంటే, మీకు కన్సిస్టెన్సీ, స్థిరత్వం ఉన్నప్పుడే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ మీద మీరు నమ్మకం కలిగి ఉండాలి. మీ మీద వాళ్ళు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ టీచర్స్ ఉన్నారు, మీకు ఎంతైనా తెలివి ఇవ్వడానికి, ఎంతైనా మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవి రెండు తీసుకున్నప్పుడే మీరు స్థిర స్థాయిలో నిలబడగలుగుతారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటి, మీకు చెడు ఆలోచనలు వస్తాయా? ఈ చెడు ఆలోచనలు ఈ ఫేకిక్ లాంటివి మన మనసుకి వచ్చి అతుక్కుపోతాయి అన్నమాట. ఎట్లా అతుక్కుపోతాయి అని అంటే చెప్తాను. ఫేకల్ ఉంది కదా, దీన్ని మనం ఎంత రొటేట్ చేస్తే ఇట్లా అంత మనకు ఏమవుతుంది? అతుక్కుపోతుంది. ఇప్పుడు ఈ 5 ఫింగర్స్ ఇక్కడ పెడితే ఏమవుతుంది? మళ్ళీ అతుక్కుపోతుంది. ఈ ఫేకల్ అనేది ఏంటి అని అంటే, మన మనసులోకి వచ్చే చెడు ఆలోచనలు. అంటే చదువుకునే మూమెంట్లో కాసేపు రీల్స్ చూద్దాం, కాసేపు మూవీ చూద్దాము అనే చెడు ఆలోచనలు లాంటివి. ఒక్కసారి ఫోన్ పట్టుకున్నారా, ఇంకా దాన్ని వదిలిపెట్టారు. ఓకేనా? అట్లాంటి దాన్ని మనం వదిలేయాలి అని అంటే మన మీద నమ్మకం ఉండాలి. ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అనే నమ్మకంతో మనం ఈ ఫేక్ని తీసేద్దాం. ఓకేనా? వస్తుందా? పాసిబులా? డౌట్ఫుల్గా ఉందా? చేర్చుద్దాం. ఓకే, మనకేం నమ్మకం ఉండాలి అని అంటే, నేను చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటానే నమ్మకమే ఉండాలి. కానీ రీల్స్, ఫేకల్ లాంటి రీల్స్ చూడడం, మూవీస్ చూడడం ఆపేయాలి. నమ్మకాన్ని మనం ఇచ్చినట్టయితే ఈ ఫేకల్ అనేది పూర్తిగా తూడ్చేయబడుతుంది మన మనస్తత్వం నుంచి. అర్థమవుతుందా? సో అట్లా తూడ్చేయబడ్డప్పుడు మన మనసు మళ్ళీ క్లారిటీకి వచ్చేస్తుందా?
పోయిందా? పోయిందా? పోయింది అని అంటే కారణం ఏంటి? ఆ నమ్మకం ఉండడం వల్లనే. ఓకేనా? మనం అది లేదు అని అనుకోండి, ఒక్కసారి మనకు వచ్చిన ఆలోచన చెడుదైతే అది మనకు కట్టుకొనే పోతుంది. వచ్చిన చెడు ఆలోచనని కూడా మనం తొలగించాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలా? ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలా, సెకండ్ స్థిరత్వం, ఓకేనా? మూడోది ఏంటి? బిలీవ్. ఏముండాలి? బిలీవ్. ఈ బిలీవ్ లేదనుకోండి, మీరు ఏం చేసినా కానీ అవి సక్సెస్ఫుల్ కానేరవు. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శరత్ సార్. ఇంతట్లో ఇప్పుడు ట్రస్ట్ బాధ్యులు తిరుపతి రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మర్చిపోయింది 9th వచ్చినప్పుడు అంటే ఇప్పుడు 10th వాళ్ళు అదే ఓకే. అందుకే సార్ ఏం చేసామంటే 9th మొత్తం 10th మొత్తం తీసుకెళ్ళాము. సార్ చెప్పిండు, ఎందుకంటే అందరూ వస్తేనే వాళ్ళకి మోటివేషన్ అర్థమైతే చెప్పిండు. సరే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళది సాధించడానికి నిరంతరం ప్రతి సెకండ్ దాని గురించే మీరు పాటుపడాలి. మరి సమాజంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, కోట్ల కొద్ది డబ్బులు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మరి సాయం చేయడానికి ముందుకు రావచ్చు. మరి ఈ ట్రస్ట్ తరఫున మన సెక్యూరిటీ సార్ ఇంకా ఇతర సభ్యులు ముందుకు రావడం జరిగింది. ఎందుకు అంటే చదువుకున్నకు బల్లో వస్తే తల్లిదండ్రుల ప్రేమను అందజేస్తారు. చదువు